తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతలుగా ఫలించినట్లు, ప్రతి హృదయం తెరవబడినట్లు వెనకల చెవి గ్రహించగలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండాలన్నమాట. కొంతమందికి ఎంత ఉన్నా కూడా సంతృప్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మీ దగ్గరకు నేను తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను. చాలా అద్భుతమైనటువంటి సంఘటన. చాలా కాలం క్రితం ధనగుప్తుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. అతనికి అన్ని సౌకర్యాలు ఉన్నా సరే ఎప్పుడు కూడా తృప్తి లేకుండా ఉండేటువంటి వాడు. అన్నీ ఉన్నాయి, రాజుగారికి లోటే ఉంటుంది, రాజుగారి తలుచుకుంటే కొదువే ఉంటుంది, అయినా కానీ అతనికి తృప్తి లేకుండా ఉండేటువంటి వాడు అంట. ఒకరోజు ఆయన తన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడైనటువంటి సుబుద్ధి అనేటువంటి వ్యక్తి పాటలు పాడుకుంటూ పనిచేయడం చూశాడంట. రాజుగారికి అంటపడింది. రాజుగారు అతను చూసి ఆశ్చర్యపడ్డాడు. అరే, నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు ఎంత ఆనందంగా ఉన్నాడేంటి, వాడు చక్కగా పాటలు పాడుకుంటున్నాడు, చాలా సంతోషంగా జీవిస్తున్నాడు, ఎందుకు వీడికి ఇంత సంతోషం అని డౌట్ వచ్చి ఆ రాజుగారికి ఆశ్చర్యం కలిగి, నేను ఇంత రాజ్యానికి రాజునైనా కానీ అపారమైనటువంటి సంపదలు నాకు ఉన్నా కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నానే, ధనం ఏమీ లేనటువంటి నా దగ్గర పనిచేసేటువంటి ఈ సుబుద్ధి అనేటువంటి వాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు అనేటువంటి ఆలోచన వచ్చిందంట. ఇంకా రాజుగారు కాబట్టి వెంటనే పిలిచాడు, పన్నుడే కాబట్టి వెంటనే వచ్చాడు. ఆయన ప్రశ్న వేసాడంట రాజుగారు, నీకు ఏమీ బాధలు లేవా, అసలు నీకు దుఃఖమేమీ లేదా, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడంట. అందుకు ఆ యొక్క పనివాడు సుబుద్ధి ఆయన పేరు, ఆయన అంటాడు, రాజా, నేను మీ వద్ద పని చేస్తున్నాను, ఆ పని చేసినందుకు మీరు నాకు ఏమి ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు, మాకు ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుబట్టకు బట్టలు ఉన్నాయి, ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఇక నాకు అసంతృప్తి ఎందుకు చెప్పండి, అసలు నాకు ఏమి లేదని అసంతృప్తి, పైగా మీరు మంచి పరిపాలన చేస్తున్నారు, మీ పాలనలో నేను చాలా హాయిగా ఉన్నాను అన్నాడు. కానీ రాజుగారికి ఆ సమాధానం ఏమీ సంతృప్తి చెందలేదు, సంతోషపడలేదు. ఆ సమాధానంతో సంతృప్తి చెందకుండా ఏం చేశాడంటే మంత్రి గారిని పిలిచాడు. తన దగ్గర ఉన్నటువంటి మంత్రి గారిని పిలిచి, అసలే ఇంత ఆస్తి ఉన్నది నాకు, ఇంత రాజుని, నేను మాట అంటే నా మాటే శాసనం, ఎంత ఆస్తి ఉన్నా కూడా నేను ఎంతో అసంతృప్తితో ఉన్నాను. మన దగ్గర పనిచేస్తున్నాడు సుబుద్ధి, వాడు మాత్రం ఏంటి ఏమి లేకపోయినా కూడా అంత సంతోషంగా ఉంటున్నాడు, దానికి కారణం ఏంటి అని చెప్పి అడిగాడంట. మంత్రి గారు అంటే మామూలు ఉంటారు కదా, చాలా తెలివైన ఉంటారు కదా. అందుకని మంత్రి గారు ఏమన్నాడంటే రాజుగారితో, సార్ ఏమి లేదు సార్, రాజుగారు ఆ సుబుద్ధి గారి దగ్గర ఇంకా 99 బంగారు నాణేలు చేరలేదు, ఆ సుబుద్ధి దగ్గరికి 99 బంగారు నాణేలు చేరలేదు ఇంకాను, అందువల్ల వాడు సంతోషంగా ఉన్నాడు సార్ అన్నాడంట. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదే మంత్రి, నాకేం అర్థం కాలేదు మంత్రి గారు, మీరు మాట్లాడుతున్నటువంటి నాకు అర్థం కాలేదయ్యా. 99 బంగారు నాణాలు నిజంగా వాడి దగ్గర లేకపోతే లేనందుకు ఏం చేయాలి, ఇంకా దుఃఖపడాలి కానీ సంతోషంగా ఉండటం ఏంటి? 99 బంగారు నాణాలు లేనందుకు ఎవడు సంతోషంగా ఉంటాడు అని అడిగాడంట మంత్రి గారిని రాజుగారు. మంత్రి గారు అన్నారు, సరే ఏం చేస్తారంటే మీరు 99 నాణాలు వాడికి ఇచ్చి చూడండి, బంగారు నాణాలు, మీకే విషయం అంతా అర్థమవుతుందని చెప్పాడంట. సరే మంత్రి గారి యొక్క సలహా మేరకు రాజుగారు ఏం చేశారంటే వాడి యొక్క ఆనంద రహస్యం మరి 99 బంగారు నాణాలు లేకపోవటమే అని చెప్పి అని అన్నాడు. కాబట్టి మంత్రి గారు రాజుగారు ఒక సంచిలో 99 బంగారు నాణాలు వేసి ఒక సేవకుని పంపి, ఈ సుబుద్ధి నిద్రపోయాడు కాబట్టి తెల్లవారేసరికి వాడు లేచి తలుపు తీసేసరికి వెదురకుండా ఆ గుమ్మం ముందు పెట్టేసిరా, ఎవరు చూడకుండాను, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, వాడు పొద్దుటే లేచి పనిచేయడం తలుపు తీసిన వెంటనే ఆ సుబుద్ధికి ఈ మూట కనపడాలి అంటే సరిగ్గా అలా పెట్టారు. తెల్లవారిపోయింది, వాడు బయటకు వచ్చేసరికి 99 బంగారు నాణాలు కనపడ్డాయి అంటండి. ఆ మూటను తీసుకున్నాడు, లోపలికి వచ్చాడు, తెరిచి చూశాడు, తెరిచి చూస్తే బంగారు నాణాలు. ఓ అమ్మో, ఎవరిక్కడ పడేశారు అనుకున్నాడు. ఎన్నో బంగారు నాణాలు కనపడ్డాయి. ఎంతో ఆనందంతో అరిచాడు, వాటిని లెక్క పెడతా మొదలుపెట్టాడు. అనేక సార్లు లెక్క పెట్టాడు. అవి ఎన్నిసార్లు లెక్క పెట్టినా కూడా 99 నాణాలు ఉన్నాయి. 99 ఉన్నాయని చూసుకున్నాడు. అంటే ఎవరు కూడా 99 నాణాలు విడిచిపెట్టరు, ఖచ్చితంగా 100 నాణాలు అవి ఉంటాయి.
ఈ ఒక్క బంగారు నాణెం ఏమై ఉంటుంది అని చెప్పి 99 నాణ్యాలు ఇంట్లో పెట్టేశాడు. బయటకు వచ్చాడు, ఇల్లంతా వెతికాడు, వాకలంతా వెతికాడు, వెతికాడు, ఎక్కడా కూడా కనబడతలేదు. మళ్ళా సంచి అంతా తిరిగేశాడు. 100 బంగారు నాణాలు వేస్తే అది సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క నాణ్యం ఎక్కడ ఉందని చెప్పి పెరట్లోను తోటలోను అంతా వెతకడం మొదలుపెట్టాడు. ఎలాగైనా సరే ఆ బంగారు నాణ్యాన్ని సంపాదించడానికి ఎంతో కష్టపడటం ప్రారంభించాడు. సరే దొరకలేదు. ఇంకేం చేశాడంటే ఎక్కువ పని చేయడం ప్రారంభించాడు. తింటం మానేశాడు. ఖర్చులన్నీ కూడా తగ్గించేసుకున్నాడు. పని చేసేటప్పుడు ఇంతకుముందు అంతక పాటలు పాడుకునేవాడు, సంతోషంగా ఉండేటువంటి. ఎప్పుడైతే ఆ బంగారు నాణ్యం ఎలా సంపాదించాలి, ఈ 100వ నాణ్యాన్ని ఎలా సమకూర్చాలి అనేటువంటి ఆలోచనలో నిమగ్నం అయిపోయాడు. అతనికి పని మీద అంతా కూడా శ్రద్ధ తగ్గిపోయింది. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి సంఘటన. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంటాడు. ఇంకా పని మీద శ్రద్ధ తగ్గిపోయింది. పనిలో అతను నిమగ్నం అయిపోయాడు. వింటున్నారా? ఏ పనిలోనూ ఎలాగైనా సరే ఒక కాయిన్, బంగారపు కాయిన్ నేను సంపాదించినట్లయితే ఇది 100 కాయిన్స్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి పాటలు పాడటం మానేశాడు, సంతోషించడం మానేశాడు. ఎలాగైనా సరే ఆ నాణ్యం సంపాదించాలని చెప్పి మరి బిజీ అయిపోయాడు అనమాట. ఇదంతా కూడా అతనిలో వచ్చినటువంటి మార్పును రాజుగారు గుర్తించాడు. మంత్రి చెప్తున్నాడు, మహారాజా చూసారా, ఇప్పుడు అతని వద్ద 99 బంగారు నాణాలు చేరాయి. అతని దగ్గర 99 బంగారు నాణాలు వచ్చేసాయి. ఈ 99 బంగారు నాణాలు వచ్చేసరికి ఏమైంది? అతని సంతోషం అంతా కూడా మాయమైపోయింది. ఆ బంగారు నాణాల సంఖ్య 100కు పెంచాలని చెప్పి అతని దృష్టి అంతా కూడా ఆ 100వ నాణ్యం సంపాదించడానికి, ఆ ఒక్కటి సంపాదిస్తే నేను సంతోషంగా ఉండగలనని అనుకుంటూ ఉన్న సంతోషాన్ని అంతా వదులుకున్నాడు అని చెప్పి మంత్రి గారు అన్నాడు. హల్లెలూయా! అర్థమైందా మీకు అందరికీ కూడాను? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనలో చాలామంది అలాగే ఉన్నారు. ఉన్న దానితో తృప్తి పడలేనటువంటి దాని కొరకు, తృప్తి పడతలేదు ఉన్న దానితో, లేనటువంటి దాని కొరకు అర్రులు చాస్తూ ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. తృప్తిని మించినటువంటి ఆనందం మరొకటి లేదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి అందుకనే కదా ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి మాట, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవరమైంది తృప్తి పొందిందుము. హల్లెలూయా! ఈ రోజున ఈ వాక్యం వినిచినటువంటి వారికి దేవాదేవుడు అటువంటి సంతృప్తి కలిగి దేవునామాన్ని మహింపరిచేటువంటి భాగ్యం దయచేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.